నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము ఒక డిఫరెంట్ మెథడ్లో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మామూలుగా మనం మినపప్పును వేయించుకొని పొడి చేసుకొని బియ్యం పిండితో కలిపి చేసుకుంటాం కదా. ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. ఏమాత్రం నూనె పీల్చకుండా క్రిస్పీగా మనం మురుకులు తయారు చేసుకోవచ్చు. ఈ గ్లాస్ని మెజర్మెంట్ కోసం తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పుని శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన మినపప్పుని వెట్ గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. వెట్ గ్రైండర్లో అయితే 7 గ్లాసుల బియ్యం పిండి, ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. మిక్సీలో అయితే 4 గ్లాసులు సరిపోతాయి. ఈ బియ్యం పిండిని జల్లించుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న మినప్పిండిలోకి ఈ విధంగా వేసేసుకుందాం. ఇందులో 1/4 కప్పు నువ్వులు, 1/2 స్పూన్ వాము, 1.5 స్పూన్ కారం మీరు తగ్గించుకోవచ్చు లేదా ఇంకొంచెం పెంచుకోవచ్చు. 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా మనకి అవసరం అవుతాయి. చల్ల నీళ్ళు ఉపయోగించుకుంటే సరిపోతుంది, వేడి నీళ్ళు అవసరం లేదు. తగినన్ని నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో మనము పిండిని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒకవేళ జంతికలు పిండేటప్పుడు కొద్దిగా కష్టంగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు కూడా వేసుకోవచ్చు. పిండి ఎండిపోకుండా ఉండేందుకు గాను ఈ విధంగా 1 స్పూన్ నూనెను పైన వేసుకొని ఈ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకొని మూత పెట్టుకోవాలి. ప్రతిసారి జంతికల గొట్టంలో తీసుకున్న తర్వాత మూత పెట్టుకోవడం వల్ల పిండి ఎండిపోకుండా, దానివల్ల మురుకులు గట్టిగా రాకుండా ఉంటాయి. నూనె వేడి చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో నూనెని అప్లై చేసుకొని నేను ఈ స్టార్ ప్లేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం జంతికల్లాగా పిండుకోవాలి. 2-3 నిమిషాల పాటు కదిలించకూడదు. 2-3 నిమిషాల తర్వాత మరొక పక్కకు కూడా తిప్పుకొని 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఏమాత్రం నూనె పీల్చవు, అలాగే చాలా క్రిస్పీగా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.